మన దేశం అంటే అమెరికా ట్రంప్ గానికి ఎంత ప్రేమ ఉన్నదో చూసినాం. టారిఫ్ రేట్లు అమాంతం పెంచి వాడు చెప్పినట్టు మన దేశం వినేటట్టు చేసిండు. రష్యా దేశం నుంచి ఆయిల్ కొనకుండా చేసిండు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతుంటే 30 రోజులు మాత్రమే పర్మిషన్ ఇస్తున్నా అన్నాడు. ఇక ఇప్పుడు ఆ కంపునోరు ట్రంప్ గానికి మన దేశం అంటే ఎంత ప్రేమ ఉన్నదో మళ్ళొకసారి చూపెట్టిండు. మోడీ సారుకు ఇప్పటికన్నా అమెరికా అధ్యక్షుని ముచ్చట్ల జ్ఞానోదయం కలుగుతుందో లేదో చూడాలి. భారతదేశం మా మిత్ర దేశం, మోడీ నాకు మస్తు మంచి దోస్తు అని చెప్పే ట్రంప్ గాని మాటలు ఇంకెన్ని రోజులు నమ్ముతాడో ఏమో. ఇంతకు ఇప్పటి ముచ్చట ఏంటిదంటే మన భారతదేశం నరక కూపమట. ఆ ముచ్చటను కంపునో ట్రంప్ గాడు సోషల్ మీడియాలో షేర్ చేసిండు. వారి ట్రంప్గా మా దేశం నీకు నరక రూపం తీరుగా ఎప్పుడు కనిపించిందిరా? మా దేశం శక్తి నీకేం తెలుసురా? మా దేశంతో నీ వ్యాపారాలు చేసి బాగుపడుతున్నావు. మా దేశ పబ్లిక్ అమెరికా దేశం వస్తువులు కొంటుంటే ఆ లాభాలతోని బతుకుతున్నారు. అసొంటోళ్ళు మీరు మా దేశాన్ని నరకకూపం అనేటానికి నీకు నోరెట్లొచ్చిందిరా అని తిడతారు దేశభక్తి ఉన్నోళ్ళు ఎవరైనా. ఏ దేశం నుంచైనా అమెరికా దేశం పోయి అక్కడ పిల్లలను కంటే ఆ దేశం పౌరసత్వం వస్తుంది. దాన్ని ఆసరా చేసుకొని ఇండియా చైనా దేశాల నుంచి పెండ్లాం మొగుళ్ళు అక్కడికి పోయి పిల్లలను కంటుండ్రట. అట్లా ఆ రెండు దేశాల పబ్లిక్ అమెరికాలో ఎక్కువైతున్నారట. అందుకే మైకేల్ సావేజ్ అనేటైన చైనా భారత్ అనే నరకకూప దేశాల నుంచి ఇక్కడ జనాభా పెరుగుతున్నదని రాతలు రాసిండట. సరే వాడెవడో నెత్తిమాసినోడు రాసిండే అనుకుందాం. దేశ అధ్యక్షుడై ట్రంప్ గాడు ఏం చేయాలి? అది తప్పురా బాబు. భారతదేశం మనకు దగ్గర చుట్టం తీరుగా మోడీ సార్కు నాకు మంచి దోస్తాను ఉన్నదని అట్లా రాసినోని తిట్టాలి. కానీ ట్రంప్ గాడు ఆ రాతలను సోషల్ మీడియాలో షేర్ చేసిండట. చూడుండ్రి వానికి మన దేశం మీద ఎంత అక్కసు ఉన్నదో, వానికి మన దేశం మీద మన మోడీ మీద ఎంత ప్రేమ ఉన్నదో. ఇక ఇప్పటికీ ఎప్పటికీ అమెరికా దేశపోడు భారతదేశాన్ని దోస్తాన్ తీరుగా చూడడు. అది తెలియక మన మోడీ సారేమో ట్రంపే నా సోపతి గాడు అన్నట్టు జబ్బలు కలుపుడు, చేతుల చెయ్యి వేసుకుడు చేస్తుంటాడు. కానీ అమెరికా ఉని కడుపులో ఒకటి ఉంటుంది, బయటికి ఇంకోటి మాట్లాడతాడు అనేది మోడీ సారు ఎన్నడు కానీ పెడతాడో ఏమో. ఇట్లనే ట్రంప్ గాడు మాట్లాడితే మన మోడీ సారు గట్టిగా మాట్లాడి వానికి బుద్ధి వచ్చేటట్టు చేయాలి. లేకుంటే మన దేశం అంటే ఆ అడ్డమైన ట్రంప్ గానికి లెక్కలేని తనం అవుతుందని మాట్లాడుతుర్రు మన పబ్లిక్.